స్థిర సుఖమాసనం. ఓం శ్రీమాత్రే నమః. నిశ్చలంగా మనసును నిలుపుకొని ఆ జగన్మాతను ధ్యాన రూపంగా ఉంచుకొని ఏకాగ్రంగా ఈనాడు రెండవ శ్లోకాన్ని అధ్యయనం చేసుకుంటూ ధ్యానం చేద్దాం. ఐగిరినందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే ధనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. రమ్యకపర్దిని శైలసుతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బితమోషిణి ఘోషరతే ధనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. రమ్య కపర్దిని. రమ్యక పర్దిని అని దయచేసి విడదీయకండి. రమ్య కపర్దిని. కపర్ది జటలు గలవాడు శివుడు. కపర్దిని మంచి కేశాలంకరణ శిరోజాలంకరణ క్రొమ్ముడి కలిగినటువంటిది రమ్యకపర్దిని. ఆమె శైలసుతే. శైలము అచలము స్థిరత్వము వైశాల్యము ఉన్నతము అనేదానికి సూచకము. అలా సంబోధిస్తున్నారు. అన్ని సుతే సింధుసుతే ఘోషరతే హర్షరతే అన్నీ కూడా సంబోధనలుగా ఉన్నాయి. హే అమ్మా జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే. చూడండి, ఈ ప్రపంచంలోనున్న ప్రకృతిలోనున్న అందాలు అమ్మ యొక్క హెయిర్ స్టైల్ కాదు, అమ్మ యొక్క కేశాలంకరణ కాదు, అమ్మ యొక్క క్రొమ్ముడి శిరోజాలంకరణ కాదు. అలా ముకుళిత హస్తాలతో అమ్మ ముందు భాగం నుంచి అన్ని భాగాలు తిరుగుతూ ఉంటే ఆ వెనకాల ఆచార్యుల వారికి ఈ అందమైనటువంటి కేశబంధము కనపడింది. అందుకే రమ్యకపర్దిని అంటున్నారు. అంటే ముందు నుంచి వెనక నుంచి పక్క నుంచి అన్ని ప్రక్కల నుంచి నమస్కారము.
పురతః, పశ్చాత్తః, ఉత్తరతః, దక్షిణతః అన్ని ప్రక్కల నుంచి ధ్యానించుకుంటున్నాం. అహమస్మి, అహమస్మి. ఎవరు మహిషాసురుడు? ఎక్కడో ఉన్నాడండి మహిషాసురుడు. అమ్మవారి త్రిశూలం పట్టుకుని ఆయన్ని చంపేసిందండి. అదే బొమ్మ వేసామండి. ఇప్పుడు ఆ మహిషాసురుడు లేడండి. కాదండి, ఆ మహిషాసురుడు మనలోనే ఉన్నాడు. ప్రతి మనిషిలోనూ ఉన్న అజ్ఞానమే మహిషం, దున్నపోతు. ఆ దున్నపోతు బుద్ధి మనకు లేకుండా ఉందా? పశుబుద్ధి, అదే మహిషం. అటువంటి మహిషం అనే అసురుని అంతం చేసినటువంటి తల్లి, అజ్ఞాన అంధకారాన్ని తొలగించే అమ్మా అనే అర్థం తప్ప మహిషాసురుడు అనే బొమ్మ ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయన ఓన్లీ దున్నపోతులే మంచివి కావు, అలా ఆలోచించకూడదు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవరవర్షిణి. సురలు దేవతలు, వరవర్షిణి వరాలను కురిపించేది, ప్రసాదించేది. సురవరులకు వర్షిణి, దేవతలకు అన్నీ అందించేది, సర్వశక్తులు ఇచ్చేది. రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. సురవర వర్షిణి, సుర వరవర్షిణి ఎలా కూడా చెప్పుకోవచ్చు. దుర్ధర దర్శిణి, దుర్ధరులు దుష్టులు, వాళ్ళని దర్శిణి అణచివేసేది. దుష్టులంటూ వేరే ఉండరండి. దుష్టులు మనలోనున్నటువంటి చెడు ఆలోచనలే దుష్టులు, అరిషడ్వర్గాలు. వాటిని జ్ఞానం అణచివేస్తుంది. దుర్ముఖమర్షిణి, దుర్ముఖులు. దుర్ముఖులంటే అహంకారులు, అహంకారులను శిక్షించేటటువంటిది. హర్షరతే, ఆనందదాయకమైన హర్షము, ఆనందము, ఆనందాన్ని ఇస్తుంది, ఆనందాన్ని రమిస్తుంది. ఎందుకు? ఆమె ఆనంద స్వరూపమే కాబట్టి. ఆమె ధ్యానంలో మనం కూడా ఆనంద స్వరూపులం అవుతాము. త్రిభువన పోషిణి, సుగమమే త్రిభువనములు, మూడు లోకములు. పోషిణి పోషకురాలు. శంకరతోషిణి, తోషము ఆనందము, ఆహ్లాదము, ప్రియము. శంకరతోషిణి, శంకరునకు ప్రీతిపాత్ర, శివప్రీతిపాత్ర, శంకరునకు సంతోషాన్ని కూర్చేది. శ్యాం కరోతి ఇది శంకర, ఎవరైతే మనకు మంగళాన్ని కలిగిస్తాడో ఆయనే శంకరుడు. ఈమె యొక్క శక్తి వలన సకల సృష్టి ఎంతో 3 పువ్వులు 6 కాయలుగా ఉంటే మరి శంకరునకు సంతోషం కాదు? కిల్బిషమోషిణి, మోషిణి పాఠాంతరం మోచని, రెండిటికే ఒకటే అర్థం. మోషిణి అన్న మోచని అన్న. కిల్బితమోషిణి మోచని, కిల్బితమోషిణి. కిల్బితము, కిల్బిషము. కిల్బిషం అంటే పాపం, పాప వినాశిని. ఘోషరతే, ఘోషము అంటే ప్రాణులు చేసే, పక్షులు చేసే కలకరవాలు, ఆవులరిచే అంబారవాలు, మనుషులు మాట్లాడే మాటలు, ఎంత ఘోష! ఈ సృష్టిలోనున్నటువంటి సౌండ్, ఆ ఈకోయింగ్ సౌండ్, ఘోష ఏది ఉందో దానిని రతే, దానిని ప్రీతిగా చూస్తున్నటువంటి తల్లి. ఇంకొక అర్థము ఘోష అంటే వేదఘోష. వేదఘోషయందు అత్యంత ప్రీతి కలిగి ఉన్నది. ఎందుకు? వేదము ఆమె యొక్క స్వరూపమే కదా. ఆమె స్వరూపాన్ని గానం చేస్తుంటే ఆనందంగా ఉన్న అమ్మ అని కూడా చెప్పుకోవచ్చు. ఘోష అంటే సామాన్యమైనటువంటి లౌకికమైన శబ్దధ్వనులు అని చెప్పుకోవచ్చు. లేకపోతే వేద ఘోష అంటే ఇంకా బాగుంటుంది. ధనుజని రోషిణి, ధనుజుడు. ధనుజులు అంటే దానవులు. ధను అనే ఆమెకు పుట్టిన వాళ్ళను ధనుజులు. ధనుజ అంటే జ అంటే పుట్టడం.
ధనుజ నిరోషిణి అంటే దానవ సంహారిణి. దితిసుత రోషిణి, దితిసుతులు అంటే దితి యొక్క సుతులు దైత్యులు. ధను అనే ఆమె యొక్క పిల్లలు దానవులు. దితి యొక్క సుతులు దైత్యులు, చిన్న వ్యత్యాసాలు. వాళ్ళలో తెగలు రాక్షసులనండి, అందరినీ అసురులు అంటాము. అంటే ఇంద్రియాలతో రమించేవారును అసురులు అంటాము. అటువంటి అసురులను ధనుజని రోషిణి దితిసుత రోషిణి దుర్మద శోషిణి. దుర్మదము, దురహంకారము, దురహంకారాన్ని ఇంకింపచేసేస్తుంది. దురహంకార సంహారిణి. సింధుసుతే, సింధు అంటే సముద్రము, సింధుసుతే అంటే సముద్ర కన్య. ఈమె గిరిసుత కదా. ఎప్పుడు సింధుసుత అయింది అంటే, సింధుసుత అంటే లక్ష్మీదేవి, గిరిసుత అంటే పార్వతీదేవి. ఆమెయే ఈమె, ఈమెయే ఆమె. సింధుసుత అన్న, శైలసుత అన్న ఆ పైన ఉన్నటువంటి పరాశక్తియే సింధుసుత. ఆమెయే గిరిసుత, ఆమె శైలసుత అంటూ తెలుసుకోవాలి. ఓకే, ఒకసారి మళ్ళీ శ్లోకాన్ని చూసుకుందాం. సురవరవర్షిణి దుర్ధరదర్శిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే ధనుజని రోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ హే महिषासुरमर्दिनी रम्य कपर्दिनी शैलसुते ధనుజ నిరోషిణి దితిసుత రోషిణి దుర్మద శోషిణి అనడంలో ధనుజులు దితిసుతులు దుర్మదాంధకారంలో ఉన్నవాళ్ళు వేరే ఎక్కడో ఉన్నారని కాదు. మనలోనున్నటువంటి ఆసురీ శక్తులను అన్నిటినీ ఇంకింపచేసే ఒకటి దయ, రెండవది జ్ఞానం, రెండు కలిగినటువంటి తల్లి. ఇక అహమస్మి, అహమస్మి వేదాంతపరంగా ఆధ్యాత్మిక విశదమైనటువంటి అర్థాన్ని చూద్దాం. ఈ శ్లోకం దేవిని జ్ఞానప్రసాదక శక్తిగా, పాప వినాశినిగా, అసుర స్వభావ సంహారిణిగా మనకు బోధిస్తోంది. కొన్ని ఉపనిషత్ ప్రమాణాలు చూద్దాం. కఠోపనిషత్తు నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన. ఈ ఆత్మ అత్యంత అధికంగా వేదాధ్యయనాలు చేయడం వలన కానీ, గొప్ప ఇంటెలిజెన్స్ వలన కానీ, ఎక్కువ వినడం వలన కానీ లభించదు. దేవి కరుణ ఎవరిపైన పడితే వాళ్ళకే లభిస్తుంది. దేవి కరుణ మరి పార్షియల్గా కొంతమంది మీద పడుతుంది, కొంతమంది మీద పడకుండా ఉంటుందా? చంద్రుని కిరణాలు పూరిపాక మీద, రాజుగారి భవనం మీద ఒక్కలాగే ప్రసరిస్తాయి కదా. మరైతే ఎవరి మీద దేవి కరుణ పడితే అంటే ఆ కరుణకు కావలసినటువంటి అధికారిత్వాన్ని సంపాదించుకున్న వాళ్లకు దొరుకుతుంది అని అర్థం. మళ్ళీ సాధన మన దగ్గరే ఉంది. ఏమైవైష వృణుతే తేన లభ్య. ఆమె ఎవరిని కోరుకుంటుందో వాళ్లకు లభిస్తుంది. తస్యైష అటువంటి వాళ్ళకే ఆత్మా అంటే పరాశక్తి రూపము వివృణుతే తను స్వం తన స్వరూపాన్ని చక్కగా అందిస్తుంది. అంటే తల్లి మనకు కృపను ఇవ్వాలి అంటే ఏం చేయాలి? ఇదో చెప్పారుగా, అసుర స్వభావాలను వదులుకోవాలి, రాక్షస గుణాలను వదులుకోవాలి. ధనుజ నిరోషిణి
దుర్మదితిసుతరోషిణి దుర్మదశోషిణి హర్షరతే అనేదానికి నాయమాత్మా ప్రవచన నలభ్యో న మేధయా న బహునా శ్రుతేన ఏమైవైష వృణుతే తేన లభ్య తస్యైషా ఆత్మా వివృణుతే తను స్వం చేత ఆ అధికారిత్వాన్ని అమ్మ కరుణమై మనపై ప్రసరించేటటువంటి సాధనను మనం చేస్తే తప్పక మన మీద పడుతుంది ఆమె దృష్టి, కృపా దృష్టి. ఏన సూర్య తపతి తేజసా యయేదం జగత్సర్వం తప్యతే తద్బ్రహ్మేత్యుపాసీత ముండకోపనిషత్తు. ఏన సూర్య తపతి తేజసా, ఏ కాంతి వలన అయితే సూర్యుడు కూడా చేయబడతాడో, ఏ తల్లి యొక్క కాంతి కృపా వీక్షణాల వలన ప్రపంచం సర్వసృష్టి ఇంక్లూడింగ్ సూర్య భగవానుడు కూడా ప్రకాశింపచేయబడుతున్నాడు. యథేదం జగత్ సర్వం తప్యతే, దేని చేత ఈ ప్రపంచం అంతా కూడా వేడి వెలుగు కలిగి ఉంటుందో తత్ బ్రహ్మ, అదే బ్రహ్మ. బ్రహ్మయే అమ్మ, అమ్మయే బ్రహ్మ. రెండు లేవు. సాకారంగా చూస్తే అమ్మ, నిరాకార నిర్గుణంగా చూస్తే బ్రహ్మ. ఇత్యుపాసీత అని రోజు ధ్యానం చేసుకో, నిధిధ్యాసన చేసుకో అంటూ ముండకోపనిషత్తు బోధిస్తోంది. ఇంకా మాయాంతు ప్రకృతిం విద్ధి మాయినంతు మహేశ్వరం. ఆ మాయలాడు, మాయినుడు మహేశ్వరుడు పరబ్రహ్మమైతే ఆయన యొక్క శక్తి ప్రకృతి లేక మాయా విద్ధి తెలుసుకునుము. శ్వేతాశ్వేతర ఉపనిషత్తు, శ్వేత అశ్వేతర ఉపనిషత్తు, శ్వేతాశ్వేతర ఉపనిషత్తు. తరువాత ఈశావాస్యోపనిషత్తు. విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో ఉభయం సహా అవిద్యా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. విద్యాంచ అవిద్యాంచ, విద్య అవిద్య. అవిద్య అంటే ఉపాసనలు, పూజలు, కర్మలు, అర్చనలు, ప్రార్థనలు, భక్తి, కీర్తనలు, నామ సంకీర్తన, రకరకాల నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి కదా, అవన్నీ అవిద్య అన్నారు ఇక్కడ ఉపనిషత్తు. ఎందుకు? ఇది ఫైనల్గా మోక్షాన్ని ఇవ్వదుగా కాబట్టి. ఈ 9 భక్తి మార్గాలలో ఏదో ఒకటో ఎన్నో పట్టుకుని అమ్మ దగ్గరకు చేరగలిగితే, అధికారిత్వాన్ని సంపాదించుకుంటే విద్యాంచ అమృతం స్నుతే, ఆ పరావిద్యతో అమృతత్వాన్ని, మోక్షాన్ని పొందేటటువంటి అవకాశం కలుగుతుంది. అంటే ఆ డోర్ దాకా తీసుకెళ్తుంది భక్తి. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడం, జ్ఞాతం ద్రష్టం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప అన్నట్టుగా విద్యాంచ విద్యాంచ యస్తద్వేదోభయం సహా అవిద్యా మృత్యుం తీర్త్వా. అంటే ప్రార్థనలు, పూజలు, పునస్కారాలు, కర్మలు, ఉపాసనలు, తీర్థయాత్రలు, వీటితో మృత్యుం తీర్త్వా అంటే జ్ఞానం డోర్ వరకు వెళ్ళి ఆపేక్షిక అమృతత్వాన్ని పొంది విద్యయా జ్ఞానంతో అమృతమశ్నుతే అమృతత్వాన్ని పొందండి, అంటే మోక్షాన్ని పొందండి. 2 మార్గాలే. 10వ క్లాస్కి రావడానికి 1, 2, 3, 4, 5 క్లాసులు చదవాలిగా. అవి ఎక్కితేనే కదా ఆ మెట్లు 10వ క్లాస్ వరకు రాగలుగుతారు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఈ తల్లి ఉపాసనలో, ధ్యానంలో అధికారిత్వాన్ని సంపాదించుకొని ఆమె కరుణకు ప్రీతిపాత్రులమై మోక్షానికి బాట వేసుకుందాం, ఆ రోడ్లో ఉందాం. లెట్ us be in the track. Then గమ్యం is moksha, that is there. ఇంకా అహమస్మి,
అహమస్మి. కఠోపనిషత్. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే. అన్ని భూతముల యందు ఏష, దో ఈ ఆత్మ, ఈ భగవంతుడు లేక ఈ పరబ్రహ్మము సర్వేషు భూతేషు అన్ని ప్రాణులయందు గూఢో ఆత్మ, గూఢంగా, గుప్తంగా, గోప్యంగా, హిడెన్గా, ప్రెగ్నెంట్గా, అన్రివీల్డ్గా, కవర్డ్గా ఉండనే ఉన్నాడు. న ప్రకాశతే, పైకి తెలియడం లేదు. నేనే బ్రహ్మస్వరూపము, అహమస్మి అనేది న ప్రకాశతే, తెలియరావడం లేదు. దృశ్యతే తు అగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. తూ కానీ దృశ్యతే తెలుస్తుంది, అనుభవం అవుతుంది ఎవరకు? అగ్రయా బుద్ధ్యా ఏకాగ్ర బుద్ధి కలిగిన వాళ్ళకు, సూక్ష్మయా చాలా సూక్ష్మమైన బుద్ధితో, సూక్ష్మయా బుద్ధ్యా సూక్ష్మదర్శిభి సూక్ష్మముగా చూచేవాళ్లకు చక్కగా పరబ్రహ్మము తానే అని తెలుస్తుంది. అంటే అమ్మ ధ్యానము ఇటు అపరాన్ని అటు పరాన్ని కూడా అందిస్తుంది. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే తు అగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. కఠోపనిషత్తు. మళ్ళీ కఠంలోనే ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత. ఉత్తిష్ట, లేలెమ్ము, గెటప్ ఫ్రమ్ యువర్ స్లంబర్. ఉత్తిష్ట అంటే నేను ఇప్పుడు లేచే ఉన్నాను కదండి, అది లేవడం కాదండి. అది సంసారంలో కూరుకుపోవడానికి పొద్దున్న లేచాం. ఉత్తిష్ట అంటే ఈ సంసారం నుంచి పైకి లే, జాగ్రత్త. అదే జాగ్రత్త అవస్థ. ఇప్పుడు మనం ఉంటున్న జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ కిందే లెక్క. దీర్ఘ స్వప్నం ఈ జాగ్రత్త అవస్థ. నిజమైన జాగృతి ఏమిటి? అదు దృశ్యతే తు అగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. అది జాగ్రత్త. వరాన్ ప్రాప్య నిబోధత. ఏదైతే శ్రేష్టమైనదో, అత్యంత శ్రేష్టమైనదో దానిని పొందుము. ఎలా పొందాలి? అత్యంత సులభమా? కాదు అని చెప్తున్నారు. క్షురస్య ధారా నిశిత దురచ్చయా దుర్గం పథ తత్కవయో వదంతి. క్షురస్య ధారా నిశిత, మంగలివాని కత్తి తాలూకా ఎడ్జ్ ఎంత షార్ప్గా ఉంటుంది, దాని మీద కత్తి మీద సాము వంటిది అది. దాని మీద నడవడానికి దురత్యయ నిశిత క్షురస్య ధార దుర్గం అంటే సుగమము కాదు, సులభము కాదు. సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అని చెప్పినట్టు దుర్గం పథం, దుర్గమమైనటువంటి మార్గము. తత్ అని కవయో వదంతి, మహాత్ములు చెప్తారు. దీనికి మనకేమిటి అర్థమైంది? ఈ విధంగా అమ్మ యొక్క ఈ ధ్యానము, ఆ ధ్యానాన్ని నిధిధ్యాసనగా మార్చుకొని అమ్మయే పరబ్రహ్మమని, ఆ పరబ్రహ్మమే నేనని తెలుసుకోవడమే ఇందులోనున్న తాత్పర్యము. అహమస్మి, 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 అహమస్మి. ఒక్క నిమిషం మౌనంగా అమ్మను ధ్యానించుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ధ్యాయామి.
निधिध्यासयामि सुरवरवर्षिणी ध्यायामि दुर्धरधर्षिणी ध्यायामि दुर्मुखमर्षिणी ध्यायामि हर्षरते त्वं ध्यायामि त्रिभुवनपोषिणी माता ध्यायामि शङ्करतोषिणी ध्यायामि किल्बिषमोषिणी ध्यायामि घोषरते ध्यायामि दनुजनिरोषिणी ध्यायामि दितिसुतरोषिणी ध्यायामि दुर्मदशोषिणी ध्यायामि सिन्धुसुते ध्यायामि महिषासुरमर्दिनी ध्यायामि रम्यकपर्दिनी ध्यायामि शैलसुते ध्यायामि हे अम्मा जय 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 సర్వోత్కృష్టమగుగాక సర్వమంగళమగుగాక అహమస్మి అహమస్మి అహమస్మి. ధ్యానానికి నిధిధ్యాసనకు పెద్ద వ్యత్యాసం లేదు. ధ్యానం అంటే ఏకాగ్రంగా ఒక స్వరూపమునందు, ఒక ఆకారమునందు, ఒక సగుణ రూపమునందు మనసు నిలపడాన్ని ధ్యానం అంటారు. అది నిర్గుణము చేసుకుని ఆ ధ్యానించే వస్తువు వేరు కాదు, ఆ ధ్యానించేటటువంటి తత్వమే నేను అని తెలుసుకోవడమే నిధిధ్యాసన. ధ్యానం చేయగా చేయగా ఇట్ కల్మినేట్స్ ఇన్ నిధిధ్యాసన. సా కాష్ట సా పరాగతి. అహమస్మి, అహం బ్రహ్మాస్మి, అహమేవ అహం, తదేకోవశిష్టః శివః కేవలోహం. అహమస్మి 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 అహమస్మి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే ధనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. శ్రీమాత్రే నమః. అహమస్మి 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 సోహం సోహం. స్వస్తి.